భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 138వ జయంతి సందర్భంగా మనతో పాటు ఉన్నారు మేడం కార్యదర్శి గారు. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది చదువుతోనే అన్నీ సాధ్యమనే విధంగా ఎన్నో రకాల సేవలు చేసి ఎంతోమందికి చాలా విధాలుగా భవిష్యత్తునిచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క జీవిత సారాంశంపై మనతో మాట్లాడుతున్నారు మేడం. మేడం నమస్తే అండి. మేడం నమస్తే అండి. నా పేరు చైతన్య. నేను సోలిపేట పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు చైతన్య. నేను సోలిపేట పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము మన సోలిపేట గ్రామంలో. సో మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే. మనం ఆయన అణగారిన సమాజం కోసము ఎంతో కృషి చేశాడు. ఆయన జీవితాన్ని అంకితం చేశారు. సో మనము అతను చదువుకున్న రోజులలోనే అతన్ని స్కూల్లో కూడా పక్కన వాళ్ళతో కూడా కూర్చొనిపోయేది. ఎందుకంటే ఆయన ఒక అణగారిన వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆయనని అసలు పక్కన కూర్చోవడం కదా, వాటర్ కూడా తాగనిచ్చకపోయే రోజులు. అక్కడ నుండి ఇలా అయితే నేనే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నా సమాజము ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన జీవితాన్ని అంకితం చేశారు. కాలేజీ రోజులలో కానీ సో ఓన్లీ ఇది విద్య వల్లనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఎంతో చదువు చదివి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కానీ లండన్లో కానీ అన్ని విద్య పొంది భారతదేశ సమాజం కోసము చాలా కృషి చేశారు. మనము అంబేద్కర్ గారి గురించి మనము ఎంతోమంది నాయకులు మేధావులు వాళ్ళ కృషి వల్ల 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనము మన రాజ్యాంగాన్ని అంటే మీకు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ రిపబ్లిక్ అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవాలి అనే తాడుతోటి మన మేధావులందరూ కలిసి మన కాన్స్టిట్యూషన్ని మనమే రాసుకోవాలనే కాన్సెప్ట్తో ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకొని మన కాన్స్టిట్యూషన్ని రాశారనమాట. దాంట్లో మన అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉంది. ఇది మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా కూడా మనం ఇప్పుడు చెప్పుకోదగడం జరుగుతుంది. మన రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. అదేవిధంగా భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా మన అంబేద్కర్ గారు ఇంకా మూక్ నాయక్, భవిష్యత్ భారత్ పత్రికల ద్వారా అణగారిన సమాజ వర్గాలకి మనము ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా అలాంటిది కాకుండా వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం కూడా పత్రికలను కూడా రచించారు. ఇంకా మనం ఎంత చెప్పుకున్నా కూడా అంబేద్కర్ గారి గురించి చాలా తక్కువ. ఓకే అండి, చూస్తున్నారు కానీ విద్యార్హతతోని ఏ అర్హత అయినా సాధించవచ్చు సూచించిన ఏకైక వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి మా ఛానల్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చూస్తున్నాం మన ఏటీవీ. థ్యాంక్ యూ.